హాయ్ అందరికీ నమస్తే. మన ఛానల్లో మనం ఇప్పటివరకు చింతపండు పులిహోర, ఆవు పెట్టిన పులిహోర రెండు చేసామండి. ఇప్పుడు ఇంకో పులిహోర చేస్తున్నాం. అదే గోంగూర పులిహోర అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ పులిహోర ఎక్కువగా ఈ గోంగూర పులిహోర అనేది పెళ్ళిళ్ళలో చేస్తారండి. చాలా చోట్ల మీరు తినే ఉంటారు, నేను కూడా తిన్నాను. దీన్ని సింపుల్గా ఈ రోజున మీకు ఎలా చేయాలో 2 కట్టల గోంగూరతో 2 గ్లాసుల బియ్యంతో మీకు సింపుల్గా చేసి చూపిస్తా. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? గోంగూర తెంపుకొని కడుక్కొని అన్నం వండుకొని తొందరగా ఈజీగా చేసేద్దాం. ఓకే, పులిహోరకి అన్నం వండుకోవడానికి ముందుగా నీళ్లు బాగా వేడి చేసుకుందాం. 2 గ్లాసుల బియ్యం శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని నీళ్లు వేడెక్కే వరకు నానబెట్టుకుందాం. ఈలోపు మనకు కావాల్సిన పదార్థాలు చెప్తానండి. 2 కట్టల గోంగూర, కావాల్సినంత కరివేపాకు, 1 చెంచా ఆవాలు, 5-6 ఎండుమిరపకాయలు, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా ఇంగువ, 1/2 చెంచా మాత్రమే మెంతులు, 100 గ్రాములు పల్లీలు, 10 పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు. ఈ చింతపండులో ఇప్పుడే నీళ్లు పోసేసుకుందాము. ఓకే, ఇవ్వండి మన గోంగూర పులిహోరకి కావాల్సిన పదార్థాలు. ఓకే, నేను 2 కట్టల పుల్లని గోంగూర తీసుకున్నానండి. ఈ గోంగూర అంతా ఆకులు బాగా తెంపుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇదండి మొత్తం దువ్వేసుకున్నాం చూసారా. దీన్ని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పోయే వరకు పక్కన పెట్టుకుందాం. ఓకే, బాగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు 1 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు, 1 చెంచా నూనె వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. ఇలా నూనె వేయటం వల్ల అన్నం అతుక్కోకుండా పొడి పొళ్ళాడుద్దండి. పులిహోరకి అన్నం పొడి పొళ్ళాడితేనే చాలా బాగుంటుందండి. అన్నం ఉడుకుంటుందండి, చూద్దాము. అన్నం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ గంజంతా చుక్క గంజి లేకుండా వంచేసి అన్నాన్ని చల్లారబెట్టుకుందాం. అన్నం చల్లారబెట్టుకోవడానికి ఒక బేసిన్లో వేసుకున్నప్పుడు చుట్టూ ఇలా సమానంగా సర్దుకుని మధ్యలో ఇలా గుంత లెక్క పెట్టుకుంటే అన్నం తొందరగా చల్లారుద్ది అన్నమాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి. 2 చెంచాల ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కగానే పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నూనెలో గోంగూర, పచ్చిమిర్చి కూడా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి నేను 10 కాయలు వేశానండి. 4 కాయలు చీలికలు చేసి తాలింపులో కోసం పక్కన పెట్టుకున్నాను. నానబెట్టిన చిక్కటి చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం. ఇదొక్క 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాల్సిందే. చూసారా, గోంగూర ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. చల్లారబెట్టుకున్న తర్వాతే రోట్లో వేసి రుబ్బుకోవాలి. గోంగూర చల్లారిందండి. ఇప్పుడు రోట్లో వేసి రుబ్బుకుందాం. కొంచెం గల్లుప్పు వేసుకుందాం. కారున్న మైనరు, కాలం మారింది మైనరు, ఇక తగ్గాలి మీ జోరు, మా చేతికి వచ్చాయి తాళాలు, మా చేతికి వచ్చాయి తాళాలు. హత్తెరే కారున్న మైనరు, కాలం మారింది మైనరు, ఇక తగ్గాలి మీ జోరు, మా చేతికి వచ్చాయి తాళాలు, మా చేతికి వచ్చాయి తాళాలు. హత్తెరే
ఈ గోంగూర పేస్ట్ అంతా అన్నంకి బాగా పట్టించాలన్నమాట. మొత్తం అంతా బాగా కలుపుకొని తాలింపు పెట్టేసుకుందాం. చేతికి గ్లౌజ్ వేసుకోలేదు కదా బాబా అని కామెంట్ పెట్టకండి. గ్లౌజులు వేసుకుంటే కలపటం కొంచెం ఇబ్బంది అవుతుందండి. చేతులు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఒక చెంచా నూనె వేసుకుని శనగపప్పు వేసుకుందాం, మినపప్పు కూడా వేసుకుందాం, ఆవాలు కూడా వేసుకుందాం, మెంతులు వేసుకుందాం, అలాగే ఇంగువ కూడా వేసుకుందాం. పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. కాస్త వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఎండిమిర్చి కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత అన్నంలో కలిపేసుకుందాం. ఈ తాలింపు అంతా అన్నం మీద వేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడే చూసుకుని కలుపుకోవాలి. కొంతమంది పులిహోరలో కానీ చిత్రాన్నంలో కానీ పల్లీలు లేకుండా తినలేరండి. అందులో నేను కూడా ఒకనండోయ్. మనం పులిహోర తినేటప్పుడు పంటి కింద పల్లీలు పడితేనే మంచి రుచి ఉంటుంది. ఇలా పల్లీలు వేయకుంటే పులిహోర తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. బాగా కలిపేసుకున్నాం అండి. మన గోంగూర పులిహోర రెడీ అయిపోయింది అనమాట. దీన్ని చూస్తుంటే ఆకలేసేస్తుందండి. చేసేటప్పుడే వాసనకి ఇప్పుడేమైనా ఆకేసి కూర్చొని ఇలా కలుపుతుంటే విపరీతమైన ఆకలేసేస్తుంది. దీన్ని అర్జెంటుగా ఆకులో వేసుకుని వడ్డించుకుని దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. ఓకే, అబ్బా రుచి కమ్మగా ఉందండి. ఈ గోంగూరతో నిలవ పచ్చడి కానీ రోటి పచ్చడి కానీ అబ్బో ఒకటే రెండండి 100 రకాలు చేసుకోవచ్చు. దేంట్లోనైనా సరే ఈ గోంగూర కాంబినేషన్ అనేది అత్యద్భుతం. అంత బాగుంటుంది అనమాట. పుల్ల పుల్లగా ఒకసారి తింటే మళ్ళీ ఇది తినాలనిపిస్తుంది. మీరు ఎందులోనైనా వేసుకోండి, ఏ కాంబినేషన్ వల్ల కలుపుకోండి, బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుంది ఈ గోంగూర. ఈ గోంగూర పులిహోర మాత్రం చాలా అంటే చాలా బాగా కూరిందండి. మీరు కూడా తప్పనిసరిగా ఇలాగ చేసుకోండి. చూడండి, ఇప్పుడు పచ్చిమిర్చి పెట్టుకుని తింటున్నాను. ఈ పచ్చిమిర్చి, గోంగూర, చింతపండు, ఉప్పు ఈ కాంబినేషను అద్దరిపోయే కాంబినేషన్ అండి. తినేటప్పుడు అండి పల్లీలు కానీ శనగపప్పు కానీ మినప్పప్పు కానీ పంటి కింద పడితే ఈ పులిహోర అది కలిసి రుచి రెట్టింపు అవుద్దండి. అంత టేస్ట్గా ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు మనం నూనెలో బాగా వేగిన తాలింపులో బాగా వేగిన ఈ ఎండుమిరపకాయని కూడా కొరికితే సూపరో సూపర్, బ్రహ్మాండంగా ఉంది. చాలా తృప్తిగా తిన్నానండి. అంత రుచిగా ఉందన్నమాట. మీరు కూడా తప్పనిసరిగా ఈ గోంగూర పులిహోర ఉదయం టిఫిన్ కానీ చేసుకోవచ్చు. ఎవరన్నా చుట్టాలు వచ్చినా కానీ ఇంటిల్లపాది అందరూ కూర్చొని హ్యాపీగా తినవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇదే విధంగా చేసి పెడితే తిన్నవాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఏమింత బాగా చేసావు గోంగూర పులిహోర అని. అర్థమైందా? తప్పనిసరిగా మీరు అందరూ ట్రై చేయాల్సిన ఐటమ్ అన్నమాట ఇది. మీరు ట్రై చేయండి. ఆ టేస్ట్ ఎలా ఉందో ఆ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.